ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 26 ఆగస్టు 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మేము మా యోగ బలం ద్వారానే ఈ భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తాము. అక్కడ ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటాయి అని మీరు గ్యారంటీ ఇస్తారు. ప్రశ్న: మాయ కలిగించు ఏ విఘ్నం నుండి సురక్షితంగా ఉండువారు చాలా మంచి అద్భుతాన్ని చేయగలరు? జవాబు: మాయ కలిగించే అన్నిటికంటే పెద్ద విఘ్నం దేహాభిమానంలోకి తీసుకొచ్చి ఒకరి నామరూపాలలో మరొకరు చిక్కుకునేటట్లు చేయటం. ఏ పిల్లలైతే ఈ విఘ్నం నుండి సురక్షితంగా ఉంటారో, మాయ చేయు మోసం నుండి రక్షింపబడి ఉంటారో, వారు చాలా మంచి అద్భుతం చేసి చూపిస్తారు. వారి బుద్ధిలో సర్వీస్ గురించి కొత్త కొత్త ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. దేహీ అభిమానులుగా అయినప్పుడే సర్వీసులో వృద్ధి జరుగుతుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలకు తండ్రి శ్రీమతంను ఇచ్చేందుకు వచ్చారు. కొద్ది సమయంలోనే డ్రామా ప్లాన్ అనుసారం కార్యమంతా జరగవలసి ఉందని పిల్లలకు తెలుసు. మనం రావణపురాన్ని విష్ణుపురంగా చేస్తాము. ఇప్పుడు తండ్రి గుప్తంగా ఉన్నారు కనుక చదువు కూడా గుప్తంగా ఉంది. సేవా కేంద్రాలైతే చాలా ఉన్నాయి. చిన్న పెద్ద గ్రామాలలో కూడా సేవా కేంద్రాలు ఉన్నాయి. పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. రోజు రోజుకు ఇంకా పెరుగుతూ ఉంటారు. సాహిత్యంలో కూడా మేము ఈ భారత భూమిని తప్పకుండా స్వర్గంగా చేస్తామని రాస్తూ ఉంటారు. మీకు మీ భారత భూమి చాలా ప్రియమైనది. ఎందుకంటే ఈ భారతదేశం స్వర్గంగా ఉండేదని మీకు తెలుసు. భారతదేశమే 5000 సంవత్సరాల క్రితం స్వర్గంగా ఉండేది. భారతదేశం చాలా భవ్యంగా, వైభవంగా ఉండేది. బ్రహ్మ ముఖవంశావళి పిల్లలైన మీకు మాత్రమే ఈ జ్ఞానం ఉంది. ఈ భారతదేశాన్ని శ్రీమతానుసారం స్వర్గంగా తయారు చేయవలసి ఉంటుంది. అందరికీ మార్గాన్ని తెలియచేయాలి. ఇక ఏ ఇతర గొడవలు లేవు. ఈ చిత్రాలను పత్రికల్లో కూడా ముద్రించే విధంగా ఎలాంటి ప్రకటనలు చిత్రాల ద్వారా ప్రచురించాలి అనే విషయంపై పరస్పరం కూర్చుని సలహాలు తీసుకోవాలి. దీనిపై పరస్పరం సెమినార్లు జరపాలి. ఉదాహరణకి భారతదేశాన్ని ఎలా బాగు చేయాలి అని ఆ ప్రభుత్వం వారు కూడా పరస్పరం కలుసుకొని చర్చిస్తారు. ఏర్పడిన అనేక అభిప్రాయ భేదాలను తొలగించుకునేందుకు భారతదేశంలో సుఖశాంతుల స్థాపన ఎలా జరుగుతుంది అని పరస్పరం చర్చిస్తూ సరిచేయాలని కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా మీరు కూడా ఆత్మిక పాండవ గవర్నమెంట్ వారు. ఇది చాలా పెద్ద ఈశ్వర్య ప్రభుత్వం. పతిత పావనుడైన తండ్రియే పతిత పిల్లలను పావనంగా చేసి పావన ప్రపంచానికి అధిపతులుగా చేస్తారు. ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ముఖ్యమైనది భారతదేశంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఇది రుద్రజ్ఞాన యజ్ఞం. రుద్రుడు అని శివబాబాను అంటారు. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని మేల్కొల్పుతారు. మీరు మరలా ఇతరులను మేల్కొల్పాలి. మీరు డ్రామా ప్లాన్ అనుసారం మేల్కొల్పుతూ ఉంటారు. ఇప్పటి వరకు ఎవరెవరు ఏ ఏ విధంగా పురుషార్థం చేశారో కల్పకృతం కూడా అలాగే చేశారు. మీది ఆత్మిక యుద్ధం. ఒక్కొక్కసారి మాయ జోరు ఉంటుంది, ఒక్కొక్కసారి ఈశ్వరుని జోరు ఉంటుంది. అప్పుడప్పుడు చాలా తీవ్రగతిలో సర్వీస్ జరుగుతుంది. అప్పుడప్పుడు కొందరు పిల్లలకు మాయ విఘ్నాలు ఏర్పడతాయి. ఒక్కసారిగా మాయ మూర్ఛితులుగా చేసేస్తుంది. ఇది యుద్ధ మైదానం కదా. మాయా రాముని సంతానాన్ని మూర్ఛితులుగా చేసేస్తుంది. లవకుశుల కథ కూడా ఉంది కదా. రామునికి 2 కుమారులను చూపించారు. ఇక్కడైతే తండ్రికి లెక్కలేనంత మంది పిల్లలున్నారు. ఇప్పుడు మనుషులందరూ కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తున్నారు. పరంపిత పరమాత్మ వచ్చారని, పిల్లలకు వారసత్వం ఇస్తున్నారని కూడా వారికి తెలియదు. తండ్రి భారతదేశంలోనే వస్తారు. ఈ విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. భారతవాసులే స్వర్గానికి అధిపతులుగా ఉండేవారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. పరంపిత పరమాత్మని జన్మ కూడా ఇక్కడే జరుగుతుంది.
అందుకే శివ జయంతిని భారతదేశంలోనే ఆచరిస్తారు. అనగా వారు వచ్చి ఏదో ఒకటి చేసి ఉంటారు కదా, తప్పక తండ్రి వచ్చి స్వర్గస్థాపన చేశారని బుద్ధి చెప్తుంది. ప్రేరణ ద్వారా స్థాపన జరగదు. ఇక్కడ పిల్లలైన మీకు రాజయోగం నేర్పించబడుతుంది, స్మృతి యాత్ర నేర్పించబడుతుంది. ప్రేరణలో ఏ విధమైన శబ్దం రాదు. శంకరుడు ప్రేరణ ద్వారా వినాశనం చేస్తారని భావిస్తారు, కానీ ఇందులో ప్రేరణ విషయమే లేదు. డ్రామాలో వారి పాత్రయే మిసైల్స్ తయారు చేయటం అని మీరు అర్థం చేసుకున్నారు. వారు వినాశనానికి నిమిత్తమై ఉన్నారు. ప్రేరణ అనేది శాస్త్రాల్లోని పదం. ఇందులో ప్రేరణ మాట ఏది లేదు. శంకరుడు సూక్ష్మవతనంలో ఉన్నారు. డ్రామానుసారం వినాశనం జరగాల్సిందే. మహాభారత యుద్ధంలో ఈ మిసైల్స్ మొదలైనవి ఉపయోగించారని మహిమ చేయబడి ఉంది. ఏది గతించిపోయిందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. మేము యోగబలం ద్వారా స్వర్గస్థాపన చేస్తామని, అక్కడ ఒకే ధర్మం ఉంటుందని మీరు గ్యారంటీ ఇస్తారు. అప్పుడు మిగిలిన ధర్మాలన్నీ ఎక్కడ ఉంటాయి? తప్పకుండా వినాశనం అయిపోతాయి. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన అని గాయనం చేయబడి ఉంది. ఇంతవరకు సరిగ్గానే ఉంది. కానీ శంకరుని శివుని జతలో కలిపేయటం తప్పు. శివశంకర అని అంటారు. ఎందుకంటే శంకరుడు ఏ కర్తవ్యాన్ని చేయకపోవటం వలన అతన్ని శివుడితో కలిపేశారు. కానీ శివబాబా అని అంటారు, నేను చాలా కార్యాలు చేయవలసి పడుతుంది, అందరినీ పావనంగా తయారు చేయవలసి ఉంటుంది. నేను ఈ బ్రహ్మ తనువులో ప్రవేశించి ఈ సాకారం ద్వారా స్థాపన కార్యాన్ని చేయిస్తాను. శంకరునికి ఏ పాత్ర లేదు. శివుణ్ణి పూజిస్తారు. శివుడే కళ్యాణకారి, జోలెన్ నింపేవారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఈ బ్రహ్మ కూడా ప్రజాపిత అయ్యాడు. బ్రహ్మయే విష్ణువు, విష్ణువే బ్రహ్మ. ఇవి చాలా గూహ్యమైన విషయాలు. ఇవి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బుద్ధివంతులైన పిల్లలకు ఈ జ్ఞానం తక్షణమే అర్థమవుతుంది. పతిత పావనుడైన తండ్రి ఎప్పుడు వస్తాడో మనుషులకు ఏమాత్రం తెలియదు. ఇప్పుడు ఇది కలియుగ అంతిమ సమయం. కలియుగం అంతమయ్యేందుకు ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని భావిస్తే ఇంకా ఎంత పతితులుగా అవుతారు, ఎంత దుఃఖాన్ని సహిస్తారు. కలియుగంలో సుఖమైతే ఉండదు. ఏమీ తెలియనందున పాపం మనుషులు గాఢ అంధకారంలో పడి ఉన్నారు. పిల్లలైన మీరు పరస్పరం చర్చించి సేవను ఎలా వృద్ధి చేయాలో సలహాలను తీయాలి. తండ్రి యుక్తులను తెలియచేస్తూ ఉంటారు. తర్వాత పిల్లలు పరస్పరం కలుసుకోవాలి. చిత్రాలపై బాకార్థం చేయించాలి. డ్రామా ప్లాన్ అనుసారం చిత్రాలు కూడా తయారవుతూ ఉన్నాయి. ఏదైతే సమయం గడుస్తూ ఉందో అదే విధంగా డ్రామా నడుస్తూ ఉందని పిల్లలకు తెలుసు. పిల్లల స్థితులు హెచ్చు తగ్గులవుతూ ఉంటాయి. తండ్రి కూడా సాక్షిగా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు పిల్లలపై గ్రహచారం కూర్చుంటే దానిని తొలగించేందుకు ప్రయత్నం చేయిస్తారు. అది తొలగిపోయేందుకు తండ్రిని స్మృతి చేయమని క్షణక్షణం చెప్తూ ఉంటారు. కానీ పిల్లలు దేహాభిమానంలోకి వచ్చి దెబ్బలు తింటూ ఉంటారు. ఇందులో దేహి అభిమానులు కావవలసి ఉంటుంది. కానీ పిల్లల్లో దేహాభిమానం చాలా ఉంది. మీరు దేహి అభిమానులుగా అయితే తండ్రి స్మృతి ఉంటుంది. సేవ కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. ఉన్నత పదవిని పొందేవారు సర్వీస్లో సదా నిమగ్నమై ఉంటారు. అదృష్టంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చేయరు. బాబా మాకు ధారణ జరగటం లేదు, బుద్ధిలో కూర్చోవటం లేదని వారు స్వయంగా చెప్తూ ఉంటారు. ధారణ అవ్వలేదంటే సంతోషం కూడా ఉండదు. ధారణ అయ్యే వారికి సంతోషం కూడా ఉంటుంది. శివబాబా వచ్చారని వారు భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు మంచి రీతిలో అర్థం చేసుకుని ఇతరులకు కూడా అర్థం చేయించండి. కొందరు సేవలో నిమగ్నమవుతారు, పురుషార్థం చేస్తూ ఉంటారు. ఏ సెకండ్ గడుస్తుందో అది డ్రామాలో నిశ్చితమై ఉందని, మళ్ళీ అలాగే పునరావృతం అవుతుందని పిల్లలైన మీకు తెలుసు. వెలుపల ఉపన్యసించే సమయంలో అనేక రకాల మనుషులు వస్తారని పిల్లలకి అర్థం చేయించబడుతుంది. అందరూ వేదశాస్త్రాలు, గీత మొదలైన వాటిపై ఉపన్యసిస్తారు. ఇక్కడ ఈశ్వరుడు తన గురించి, తన రచనల ఆది మధ్యాంతాల రహస్యం గురించి అర్థం చేయిస్తున్నారని
వారికి ఏమీ తెలియదని పిల్లలైన మీకు తెలుసు. పరమాత్మ అంటే ఎవరో చిత్రాల్లో చాలా బాగా చూపించబడింది. ఈ విషయాలను ప్రొజెక్టర్ ద్వారా అర్థం చేయించలేరు. ప్రదర్శనలో చిత్రాలు ఎదురుగానే ఉంటాయి. వీటి గురించి మీరు వివరించి ఇప్పుడు చెప్పండి. గీతా భగవానుడు ఎవరు? జ్ఞానసాగర్లు ఎవరు? పవిత్రత మరియు సుఖసాగర్లు ఎవరు? లిబరేటర్ అంటే ముక్తిదాత మరియు గైడ్ అంటే మార్గదర్శకుడు ఎవరు అని ప్రశ్నించవచ్చు. అప్పుడు వారు కృష్ణుడు అని అనరు. పరమాత్ముని మహిమయే వేరు. మొదట రాయించండి. అభిప్రాయాలను తీసుకోవాలి. అందరి నుండి సంతకాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ప్రపంచమంతటా కొట్లాట్లు, యుద్ధాలే ఉన్నాయి. అందరూ పరస్పరం కొట్లాడుకుంటూ ఉన్నారు. పంచ వికారాలు కూడా మనుషుల్లోనే అని చెప్పబడ్డాయి. జంతువుల గురించి ఇలా చెప్పలేదు. వికారి ప్రపంచం, నిర్వికారి ప్రపంచం అని మనుషుల కొరకే గాయనం చేయబడింది. కలియుగంలో ఆసురి సంప్రదాయం, సత్యుగంలో దైవీ సంప్రదాయం ఉంటాయి. మనుషులు చాలా తమో ప్రధాన బుద్ధి కలవారిగా అయిపోయారు. మనమే అసురి సంప్రదాయాలమని ఏమాత్రం అర్థం చేసుకోలేరు. దేవతల ఎదుటకు వెళ్ళి ఈ విధంగా పాడతారు. మేము నీచులము, పాపులము, నిర్గుణహారులైన మాలో ఏ గుణమూ లేదు. ఈ విషయాన్ని మీరు వారికి నిరూపించి చెప్పవచ్చు. మెట్ల చిత్రంలో ఈ విషయం చాలా స్పష్టంగా ఉంది. ఎక్కే కళ మళ్ళీ దిగే కళ ఏ విధంగా జరుగుతాయో చిత్రంలో చూపించారు. భారతవాసులకు ఈ మెట్ల చిత్రం చాలా ముఖ్యమైనది. ఇది అన్నిటికంటే మంచి చిత్రం. ఈ చిత్రం చూపించి చాలా బాగా అర్థం చేయించగలరు. 84 జన్మలు పూర్తి చేసుకుని మళ్ళీ మొదటి నెంబర్ జన్మ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ క్రిందకు దిగే కళ ద్వారా ఉన్నతమయ్యే కళలోకి వెళ్ళవలసి వస్తుంది. అందరికీ మార్గాన్ని ఎలా తెలియచేయాలి అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఆలోచన నడవకపోతే సర్వీస్ ఎలా చేస్తారు? చిత్రాల ద్వారా అర్థం చేయించడం చాలా సహజమవుతుంది. సత్యుగం తర్వాత మెట్లు దిగవలసిందే. ఇప్పుడు మనం బదిలీ అవుతున్నామని పిల్లలైన మీకు తెలుసు. కానీ నేరుగా సత్యుగానికి వెళ్ళరు. మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మనం పాత్రధారులమని మీకు తెలుసు. పోతే స్వయాన్ని ఈ డ్రామాలో పాత్రధారిగా భావించేవారు మీలో కూడా నెంబర్ వారుగానే ఉన్నారు. మేము పాత్రధారులము అని చెప్పగలిగేవారు ప్రపంచంలో ఎవరూ లేరు. ప్రతి మనిషి ఈ అనంతమైన నాటకంలో నటులై ఉండి కూడా డ్రామాలోని ముఖ్యమైన నటుల గురించి, డైరెక్టర్ గురించి, డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలుసుకోలేదని, కనుక వారు తెలివిహీనులని మనం రాయవచ్చు. ఇలా రాయటంలో నష్టమేమీ లేదు. ఒక చెవి ద్వారా విని మరొక చెవి ద్వారా వదిలేరాదు. సర్వీస్ 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 ఈ తపన ఉండాలి. పిల్లలపై ఒక్కొక్కసారి గ్రహచారం కూడా కూర్చుంటుందని, గ్రహచారం కూర్చున్నప్పుడు చాలా నష్టం జరుగుతుందని తండ్రికి తెలుసు. ధనవంతులు పేదవారుగా అవుతారు. ఏదైనా కారణం ఉంటుంది కదా. పిల్లలు నామరూపాల్లో ఎప్పుడూ చిక్కుకోకండి. లేనిచో మాయ ముక్కు పట్టుకుని గొయ్యిలో పడేస్తుందని బాబా చాలామందికి అర్థం చేయిస్తూ కూడా ఉంటారు. మాయ చాలా మోసం చేస్తుంది. ఇక్కడ ప్రేయసి ప్రియులుగా అవరాదు. కొందరు వికారాల కొరకే ప్రేయసి ప్రియులుగా అవుతారు. మరికొందరు కేవలం రూపాన్ని చూసి బలి అవుతారు. సేవా కేంద్రాల్లో కూడా ఇలాంటి అనేక మాయ విఘ్నాలు వస్తాయి. ఒకరు మరొకరి నామరూపాల్లో చిక్కుకుపోతారు. మాయ చాలా ప్రబలమైనది. మాత మరొక మాత నామరూపాల్లో, కన్య మరొక కన్య నామరూపాల్లో చిక్కుకుపోతారు. పురుషార్థం చేస్తున్న మాయ ఒక్కసారిగా పట్టుకుంటుంది. తండ్రి హెచ్చరిస్తున్నారు. పిల్లలు, మాయ మనం చిక్కుకుపోయేలా చేసేందుకు చాలా ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు అలా చిక్కుకుపోరాదు. దేహాభిమానంలోకి రాకూడదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. మాయ చేయి మోసం నుండి రక్షించబడుతూ ఉండాలి. తండ్రి పిల్లలైన మిమ్మల్ని సుందరమైన పుష్పాలుగా తయారు చేసేందుకే వచ్చారు. మీకు ఏ విషయంలోనూ సంశయం రాకూడదు. మనసులో ఒకవేళ సంశయం వస్తే బాగా సేవ చేయలేరు. లోపలే సంశయపడుతూ ఉంటారు. ధైర్యంగా ఉండాలి. సమయం చాలా కొద్దిగా ఉంది. బాబా మురళిని వింటే ఉత్సాహంలోకి వస్తారు. ఆత్మ ప్రకాష్ బచ్చా చిత్రాలపై మంచి గమనం ఉంచారు.
బొంబాయి వారికి కూడా బుద్ధిలోకి రావాలి. ముఖ్యమైన చిత్రాలను మొదట తయారు చేయవలసి వస్తుంది. చిత్రాల్లో ఎలా ఉన్నతి చేయాలో బాబా సూచనలు ఇస్తూ ఉంటారు. మెట్ల చిత్రాన్ని విమానాశ్రయాల్లో ఉంచే విధంగా యుక్తిని రచించండి. ఈ చిత్రాన్ని చూసి అందరూ సంతోషిస్తారు. వీరికి సలహానిచ్చేవారెవరో చివరికి అర్థం చేసుకుంటారు. కనుక పిల్లలకు చాలా నష ఎక్కాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పిల్లలైన మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మీరు మాయా రావణునితో యుద్ధం చేస్తారు. మాయ ఎన్నో విఘ్నాలను వేస్తుంది. పిల్లలు చాలా హెచ్చరికగా ఉండాలి. సెకండ్ పాయింట్, ప్రతి ఒక్కరూ తమ ఉన్నతి కొరకు ఆలోచించాలి. చిత్రాలపై ఎలా అర్థం చేయించాలో, సేవను ఎలా పెంచాలో, మనుషులు సహజంగా అర్థం చేసుకునేలా చిత్రాల్లో ఏం ముద్రించాలో అని ఆలోచిస్తూ ఉండాలి. ఈరోజు వరదానము. దేహాభిమానం యొక్క త్యాగం ద్వారా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే సర్వసిద్ధి స్వరూప భవ. దేహాభిమానాన్ని త్యాగం చేసి అనగా దేహీ అభిమానిగా అయినందున తండ్రితో సర్వ సంబంధాలు సర్వశక్తుల అనుభవం అవుతుంది. ఈ అనుభవమే సంగం యుగం యొక్క సర్వశ్రేష్ఠ భాగ్యం. విధాత ద్వారా లభించిన ఈ విధిని సొంతం చేసుకుంటే వృద్ధి కూడా జరుగుతుంది. సర్వసిద్ధులు కూడా ప్రాప్తిస్తాయి. దేహదారుల సంబంధం లేక స్నేహంలో అయితే తమ కిరీటం, సింహాసనం మరియు తమ అసలైన స్వరూపం అన్నీ వదిలేశారు. మరి ఇప్పుడు తండ్రి స్నేహంలో దేహాభిమానాన్ని త్యాగం చేయలేరా? ఈ ఒక్క త్యాగం ద్వారా అన్ని భాగ్యాలు ప్రాప్తిస్తాయి. స్లోగన్. క్రోధముక్తులు కావాలి అంటే స్వార్థానికి బదులు నిస్వార్థంగా తయారవ్వండి. కోరికల రూపాన్ని పరివర్తన చేయండి. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. తండ్రితో పాటు మీరందరూ కూడా పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తాము అని ప్రతిజ్ఞ చేశారు. కనుక ఈ సంకల్పంను పూర్తి చేయాలి అంటే విశ్వంలోని ప్రతి పుత్రుడు మొదట సాధనాల నుండి, వ్యక్తుల నుండి ఆకర్షణ ముక్తులు కావాలని బాప్దాదా కోరుకుంటున్నారు. సాధనాలను ఉపయోగించటం వేరే విషయం, ఆకర్షణ వేరే విషయం. కనుక ఇప్పుడు ప్రతి పుత్రుణ్ణి మొదట ఆకర్షణ ముక్తులుగా చేయాలని బాప్దాదా కోరుకుంటున్నారు. అచ్చా, ఓం శాంతి.